హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈరోజు న్యూస్ని అన్నిటినీ సెర్చ్ చేస్తూ ఉంటే ఒక్కో న్యూస్ ఒక్కో చోట దొరికింది. వీటన్నిటిని బేరీజు వేసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్పై ఏదో పెద్దగానే ప్లాన్ చేయబోతుందా అనే అనుమానం అయితే కలిగింది. రీసెంట్గా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫర్ ది ఫస్ట్ టైం సర్ క్రీక్ ఐలాండ్పై పెద్ద వివాదాన్ని రేకెత్తించారు. పాకిస్తాన్ ఆ ప్రాంతం దగ్గర ఏవైనా ఆయుధ మోహరింపులు కనుక చేస్తే ఖచ్చితంగా జవాబిస్తాం, పాకిస్తాన్ను మ్యాప్లోనే లేకుండా చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఆర్మీ చీఫ్ ద్వివేది పాకిస్తాన్ను ఏదైనా తోక జాడిస్తే మిమ్మల్ని అసలు ఈ మ్యాప్లోనే లేకుండా చేస్తాం, మీరు మాతో జాగ్రత్తగా ఉండాల్సిందే అని హెచ్చరికలు జారీ చేశారు. అటువైపు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సైతం ఇదే తరహా వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్పై మేము ఈజీగా కాంక్వేర్ చేయగలం, ఆ దేశం దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంత మంచిది కాదు, మేము ఇప్పటికే 5 పాకిస్తాన్ ఫైటర్ జెట్లను సైతం కూల్చివేశాం, సో ఈ యుద్ధమే కనుక జరిగితే ఖచ్చితంగా మేము మీపై పూర్తిగా ఆధిపత్యం సాధించి మిమ్మల్ని ఓడించగలమని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఫర్ ది ఫస్ట్ టైం మన విదేశాంగ శాఖ పీఓకే ప్రజల గురించి మాట్లాడింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ వ్యాఖ్యలు చేస్తూ పీఓకేలో పాకిస్తాన్ పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన చేస్తోంది, ఇదే కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా మేము ఊరుకోబోం, పాకిస్తాన్పై మేము ఏదో ఒక యాక్షన్ తీసుకుని తీరుతామని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ విధంగా పాకిస్తాన్పై ఒకేసారి నలుగురు అంటే 2 ఆర్మీ చీఫ్లతో పాటు మరొక రాజకీయ నేత అండ్ భారత ప్రభుత్వ అధికారి ఈ విధంగా మాట్లాడడం చూసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ ఏదో పెద్ద ప్లానే చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా మనకు ఇంతకు ముందు పాకిస్తాన్పై ఉన్న పర్స్పెక్టివ్ పూర్తిగా ఇప్పుడు మారిపోయింది. దీనివల్లే మన ఇండియన్ ఆర్మీ ఇంత సిద్ధంగా ఉంది అండ్ గవర్నమెంట్ తరపున కూడా పాకిస్తాన్పై ఇంతగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మరి పాకిస్తాన్పై ఆర్మీ ఎందుకు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది అనే విషయంతో పాటు గవర్నమెంట్ సైతం ఏ విధంగా పాకిస్తాన్పై ఏమైనా ప్లాన్ చేస్తుందా అనే విషయాలను సైతం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా ఎప్పుడైనా కానీ ఆర్మీ చీఫ్లు ఏవో పేలవమైన వ్యాఖ్యలు అస్సలు చేయరు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన కొన్నిసార్లు పేలవమైన వ్యాఖ్యలు చేసినా ఎటువంటి ప్రాబ్లము ఉండదు కాబట్టి కొన్నిసార్లు చేయవచ్చు. కానీ ఆర్మీ చీఫ్ అండ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉంటే దీని వెనుక ఏదో పెద్ద ప్లానే జరుగుతుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆర్మీ చీఫ్ కనుక ఎప్పుడైనా పేలవమైన వ్యాఖ్యలు చేస్తే అది 2 దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచి పోషించేందుకు ఆజ్యం పోస్తుంది. కాబట్టి సాధారణంగా ఇటువంటి వారు పేలవమైన వ్యాఖ్యలు చేయరు, ఏదో స్పష్టమైన ప్రణాళిక ఉంటే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. సో ఈ విధంగా ఆర్మీ చీఫ్ అండ్ ఎయిర్ చీఫ్ మార్షల్ మాట్లాడడం చూసుకుంటే ఏదో ప్లాన్ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు పీఓకేపై సైతం ఫస్ట్ టైం విదేశాంగ శాఖ మాట్లాడింది, అక్కడి ప్రాంత ప్రజలకు మేము అండగా ఉంటున్నామని స్పష్టంగా తెలిపింది. దీన్ని బట్టి చూస్తే ఈ ప్లాన్ ఏదో ఉంది అనేది అయితే అర్థమవుతుంది. ఆ ప్లాన్ ఏంటి అనే విషయానికి వస్తే ముఖ్యంగా పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య ఎన్నో బోర్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈ డిస్ప్యూట్స్ విషయానికి వస్తే పీఓకేతో పాటు సర్ క్రీక్ ఐలాండ్ అండ్ సియాచిన్ గ్లేషియర్ ఇలాంటి ప్రాంతాల్లో చాలా వరకు డిస్ప్యూట్స్ 2 దేశాల మధ్య ఉన్నాయి. ఇవి చాలా కాలంగా అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విభజించేటప్పుడే ఈ డిస్ప్యూట్స్ ఖచ్చితంగా రావాలి అనే విధంగా వాళ్ళు వీటిని ఈ బార్డర్ను సక్రమంగా గీస్తూ వెళ్ళలేదు. దీనివల్లే మన దేశానికి పెద్ద ప్రాబ్లం ఏర్పడింది. ముఖ్యంగా మన 2 దేశాల మధ్య ఈ బార్డర్ను రాట్క్లిఫ్ అనే ఒక వ్యక్తి గీశాడు. అతనికి ఇండియన్ అండ్ పాకిస్తాన్ అంటే అప్పట్లో పాకిస్తాన్ లేదు కాబట్టి ఈ రాట్క్లిఫ్కు ఇండియన్ కాంటినెంటల్పై ఎటువంటి అవగాహన లేదు. ఆయన ఇతర దేశానికి చెందిన వ్యక్తి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎందుకు అతన్ని ఎంచుకున్నారంటే అసలు ఈ దేశానికి సంబంధమే లేని వ్యక్తితో ఈ విధంగా బార్డర్ను గీస్తే ఖచ్చితంగా ఆయన స్వతంత్రంగా గీస్తాడు, అంతే తప్ప ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో గీయడు అనే విషయంలో భాగంగానే బ్రిటిష్ గవర్నమెంట్ అతన్ని తీసుకొచ్చి ఈ బార్డర్ను గీయించింది. కానీ అతనికి ఈ భౌగోళిక స్వరూపంపై ఎటువంటి అవగాహన లేని కారణంగా ఎలా పడితే అలా గీసేశాడు. దీనివల్ల మన ఇండియా అండ్ పాకిస్తాన్లకు ఖచ్చితంగా బోర్డర్ దగ్గర డిస్ప్యూట్స్ ఉన్నాయి. వీటన్నింటినీ తొలగించుకోవాలని మన ఇండియా ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా
గుజరాత్ అండ్ పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న రాన్ ఆఫ్ కచ్ దగ్గర ఉన్న సర్క్రిక్ ప్రాంతంపై పెద్ద ఎత్తున డిస్ప్యూట్ అయితే నడుస్తూ ఉంది. కానీ దీన్ని గత పాలకులు కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల వరకు కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అక్కడక్కడ చిన్న చిన్న పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వవచ్చు, కానీ పాకిస్తాన్ను బెదిరిస్తూ డైరెక్ట్గానే గవర్నమెంట్ ఎప్పటికీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఈ సర్క్రిక్ ప్రాంతంపై కూడా రక్షణ శాఖ మంత్రి అండ్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. దీంతోపాటు పీఓకే ప్రజలపై కూడా మనం ఫస్ట్ టైం మాట్లాడాం. అంతేకాకుండా చిన్న చిన్న బోర్డర్ డిస్ప్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిపై ఇప్పుడు గవర్నమెంట్ పాకిస్తాన్ను హెచ్చరిస్తూనే వస్తుంది. సో ఈ డిస్ప్యూట్స్ అన్నీ మన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య చాలా కాలంగా కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. దీనివల్లనే రెండు దేశాల మధ్య ఈ వివాదం అనేది చెలరేగుతోంది. సో వీటన్నిటిని పరిష్కరించుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. జనరల్గా మోదీ గవర్నమెంట్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మెల్లిమెల్లిగా మన దేశంలో ఉన్న ఇంటర్నల్ సమస్యలను మెల్లిమెల్లిగా పరిష్కరిస్తూ వచ్చింది. ముఖ్యంగా జిఎస్టీ, నోట్ల రద్దు అండ్ అయోధ్య రామాలయం, సిఏఏ ఇలాంటి వివాదాలన్నిటినీ ఇంటర్నల్గా మెల్లిమెల్లిగా పరిష్కరిస్తూ వస్తుంది. ఇప్పుడు మన దేశంలో ఉన్న మావోయిస్టుల ఏరువేత ప్రక్రియ కూడా దాదాపు ఎండ్ దశకు వచ్చి చేరుకుంది. మరొక 6 సంవత్సరం అంటే 2026 మార్చి లోపల దీన్ని పూర్తిగా అంతం చేయాలని ఇండియన్ గవర్నమెంట్ కంకణం కట్టుకుంది. దీంతో పాటు అంటే ఇప్పుడు 2025 కాబట్టి 2029 లోపు ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల లోపు పాకిస్తాన్పై పెద్ద ఎత్తున ఏదో యాక్షన్ ప్లాన్కు సిద్ధమైనట్లే స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఆపరేషన్ సింధూర్ పునాది రాయి వేసింది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా ఆపరేషన్ సింధూర్ అనేది పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగానే జరిగింది. సో ఈ ప్రతీకారంగా మనం ఆపరేషన్ సింధూర్ నిర్వహించాం. మన దేశం ప్రజల్లో ఉన్న ఒక ఆగ్రహాన్ని చల్లార్చేందుకే ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ను దెబ్బగొట్టడానికి ట్రై చేసాం. అంతేకాకుండా ఆర్మీ తరపున తన పర్స్పెక్టివ్ మరోలా ఉంది. అదేమిటంటే ఈ విధంగా ప్రజల ఆగ్రహావేశాలతో పాటు తనకంటూ ఉన్న స్ట్రాటజీలు, పాకిస్తాన్ను ఏ విధంగా దెబ్బకొడితే ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ పాకిస్తాన్లో మనం ఎక్కడెక్కడ అటాక్స్ చేయగలం, ఏ ఏ స్థావరాలను మనం ధ్వంసం చేయగలం, దాని వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అనేవన్నిటినీ మనం ఒక బేరేజ్ వేసుకున్నాం. ముఖ్యంగా ఖైరానా హిల్స్లో పాకిస్తాన్కు సంబంధించిన అణ్వాయుధాల స్థావరం ఉంది అని తెలుసుకుని అక్కడ సరిగ్గా గేట్ దగ్గర సైతం మనం క్షిపణిని పేల్చాం. దీన్ని బట్టి చూసుకుంటే వారి అణ్వాయుధ సామర్థ్యాలను సైతం మనం దెబ్బగొట్టగలమని పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక ఇవ్వడంలో కూడా మన ఇండియా సక్సెస్ అయింది. ఈ విధంగా మన ఆర్మీ ఆపరేషన్ సింధూర్ టైంలో తన శక్తి సామర్థ్యాలు ఎంతగా ఉన్నాయి అండ్ పాకిస్తాన్ శక్తి సామర్థ్యాలు ఏంటి, తన వీక్నెస్ ఏంటి అనే వాటన్నిటిపై ఒక ఐడియాకు వచ్చింది. ఆ ఐడియా ద్వారానే మనం పాకిస్తాన్ను ఖచ్చితంగా కాంక్వేర్ చేయగలం, ఆ దేశంతో ఓడిపోయే ప్రసక్తే లేదు అండ్ మనం అనుకున్న లక్ష్యాలన్నిటినీ కూడా మనం సాధించగలమని ఆర్మీ ఒక అంచనాకు వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సర్క్రిక్ ఐలాండ్, పీఓకే అనేవి చాలా పెద్ద వివాదాలు. పీఓకే మనందరికీ తెలుసు, రెండు దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా ఇది వేధిస్తూ వస్తుంది. కాబట్టి దీన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేది చాలా పెద్ద ఇష్యూనే. కాబట్టి ఆర్మీ దీనిపై కూడా ఒక అంచనాకు వచ్చినట్లే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పీఓకేను మనం ఈజీగానే స్వాధీనం చేసుకోగలమని కూడా ఆర్మీ ఇప్పుడు భావిస్తుంది. అందులో భాగంగానే పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్లు ఇప్పుడు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ప్రభుత్వానికి సైతం పర్ఫెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చేశారు. మేమైతే ఇవి పలానా పాకిస్తాన్ నుంచి తిరిగి తీసుకురావడానికి రెడీగా ఉన్నాం. సో ప్రభుత్వం తరపున మీ పొలిటికల్ విల్ను సిద్ధం చేసుకోండి అని ఆర్మీ నుంచి ఇన్పుట్స్ వెళ్ళినట్లు తెలుస్తుంది. దీనివల్లనే ప్రభుత్వం పాకిస్తాన్లో ఏ అంశాలను మన దేశంలో కలిపేసుకోవాలి అనే దానిపై ఒక పొలిటికల్ విల్ను తయారు చేయడంలో భాగంగానే రీసెంట్గా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫర్ ది ఫస్ట్ టైం సర్క్రిక్ ఐలాండ్పై తొలిసారిగా మాట్లాడారు. దీంతోపాటు విదేశాంగ శాఖ పీఓకే ప్రజల గురించి తొలిసారిగా మాట్లాడింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని వివాదాల గురించి కూడా మెల్లిమెల్లిగా ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పొలిటికల్ విల్ మొత్తం సిద్ధమైన తర్వాత, దీన్ని విపరీతంగా ప్రచారం చేసిన తర్వాత, అంతర్జాతీయంగా కూడా ఇండియాకు మద్దతు కూడగట్టిన తర్వాత ఖచ్చితంగా 2029 లోపు ఏదో ఒక పెద్ద యాక్షన్ ప్లాన్కి సిద్ధమయ్యేటట్లు
మనకైతే అర్థమవుతుంది. ఈ యాక్షన్ ప్లాన్ కనుక జరిగితే పాకిస్తాన్తో మనకు వివాదం ఉన్న ప్రాంతాలన్నిటినీ ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ అమలు చేసి మరి వీటన్నిటినీ మన దేశంలో కలిపేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఇది మన గవర్నమెంట్ పొలిటికల్ విల్ను తయారు చేయడంలో భాగంగానే ఈ విధంగా ప్రస్తుతం ఆర్మీ చీఫ్ అండ్ రక్షణ శాఖ మంత్రి, ఎయిర్ చీఫ్ మార్షల్, విదేశాంగ శాఖ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇది త్వరలోనే జరగాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.